అసలు అదే అక్కడికే వస్తున్నాను. నియోపోలిస్ ఏదైతే ఉందో ఎకరం 100 కోట్లు అని చెప్పి దేశం మొత్తం మారుపోయింది. సో పిల్లని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఏదో అంటారు కదా, అట్లా అది చూసి చాలా వరకు హైదరాబాద్లో భూముల రేట్లు పెంచేశారు. సో దానివల్ల కూడా ఎఫెక్ట్ పడింది. చెప్పుకోవడానికి బాగుంది, 100 కోట్లు దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసింది, అంత బాగుంది. కానీ ఇక అంతిమంగా నష్టపోయింది. రేట్లు పెంచుకొని కూర్చున్నారు కానీ ఎవరికి సేల్స్ లేవు. అలా అని చెప్పి రేట్లు ఏమైనా దిగొద్దామంటే దిగొచ్చే పొజిషన్ కనిపించట్లేదు. ఇదంతా గందరగోళానికి కూడా కారణం అనుకోవచ్చు. నేను చెప్తుంది అదేనండి, కొంతమంది బిల్డర్స్ కలిసి వేలంపాటలో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి నచ్చిన ధరలు వాళ్ళు పెట్టి అఫీషియల్గా డబ్బులు ప్రభుత్వానికి పే చేసి నియోపోలిస్లో ఎలకేషన్ తీసుకొని వాళ్ళు ఎంతైతే అక్కడ ఖర్చు పెట్టారో దానికి రెండింతలు వచ్చే విధంగా ఎస్ఎఫ్టీలు 15,000, 14,000, 13,000 పెట్టి ఇవాళ అమ్ముతున్నారు. రైట్, ఇవాళ వాళ్ళకి వచ్చే బయ్యర్ ఎవరుంటారు? ఆ రేంజ్లో పెట్టుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అందుకే ఏమైంది, మార్కెట్ స్లో అయింది, వాళ్ళకి వ్యాపారం లేదు. అలాంటి ఆ స్థాయిలో అంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టే బిల్డర్కి నష్టం జరిగినా మనకు వచ్చే నష్టం లేదు. అక్కడ కొనుక్కున్నటువంటి బయ్యర్కి నష్టం వచ్చినా మనకు వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలైట్ పీపుల్, ఎలైట్ బిల్డర్, ఎలైట్ పీపుల్. వాళ్ళ వల్ల పేద మధ్యతరగతి వాడికి వచ్చిన నష్టం లేదు, లాభం లేదు. ఓకే, నేను అడుగుతుంది ఒకటే, మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడే విధంగా నిర్మించి నష్టపోయిన బిల్డర్ ఎవరన్నా ఉన్నారా? 50 నుంచి 70 లక్షలు లేదా 80 లక్షలు లేదు 90 లక్షల బడ్జెట్లో అపార్ట్మెంట్లు కట్టి నేను అమ్ముకోలేకపోతున్నాను, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు సేల్స్ లేవు, నా దగ్గరకి కొనుగోలుదారు రావట్లేదనే పరిస్థితి ఉందా? లేదే. వాళ్ళు ఎవరు ఇబ్బంది పడట్లేదే, వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారే. ఇప్పుడు కూడా వాళ్ళు చిన్నవి కట్టుకుంటానే ఉన్నారు. సార్ మీరు ఎంత సార్ మార్కెట్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ వచ్చే మంది కట్టుకుంటున్నారు. మిడిల్ క్లాస్ మార్కెట్ ఎంత ఉంది హైదరాబాద్లో? 60%. ఇప్పటికైనా సరే అలాంటి బిల్డర్స్ కైనా ఇప్పుడు కాదు, ఎప్పటికి కూడా 60% అలానే ఉంటుందండి. ఆ మార్కెట్ అలానే నడుస్తూనే ఉంటుంది. కానీ బిల్డర్సే రావట్లేదు. ఆ సెగ్మెంట్లో బిల్డర్స్ వెళ్ళట్లేదు. ఆ సెగ్మెంట్లో ఉన్నటువంటి బిల్డర్స్ కూడా కొంతమంది ఈ పెద్ద వాళ్ళు వీళ్ళు చేసుకుంటున్న లాభాలు వీటిని చూసి ఏదంటారే బ్రాండ్ హంగామా అది ఉంటాయి కదా, పులిని చూసి మనం వాత పెట్టుకున్న అట్లా వీళ్ళు కూడా ఏంటంటే మనం కూడా ఒకటి ఇలాంటివి చేసేసుకుంటే మనకు పెద్ద బ్రాండ్ వచ్చేసిద్ది, అసలు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వీళ్ళందరూ ఇప్పుడు వెళ్ళి అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలా అనుకున్న వాళ్ళంతా ఈ మధ్యకాలంలో చాలా వరకు, అంటే ఇప్పుడు బయటపడలేదు కానీ ఇదే గిన కొనసాగితే పెద్ద ఒక సంచలనమే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తుంది మాట. ఒకటండి, ఎవరైతే సొంత డబ్బులతో వారికి ఉన్న నిధులతో ఇవన్నీ నిర్మించారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేవలం ప్రజల దగ్గర డబ్బులు పూలింగ్ చేశారు కొంతమంది, ప్రీ బుకింగ్లు, ప్రీ లాంచ్ల పేరు. 80% అలాంటి వాళ్ళు ఆ డబ్బుల్ని ప్రాజెక్టులో పెడితే పర్లా, మళ్ళీ ఇతర కారణాలతో వేరే చోట పొలాలు కొనో, స్థలాలు కొనో, కార్లు కొనో, వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోనో, ఎక్కడో ఇతర దేశాల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. అట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు అత్యాసకు పోయి. అంతే తప్పితే నార్మల్ చిన్న బిల్డర్స్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే కొండకి ఇచ్చినేసారో అలాంటి వాళ్ళే సఫర్ అవుతున్నారు. ఇంకోటి, ఎవరైతే అలాంటి పెద్ద వాటిల్లో ఇప్పుడు మనం బుక్ చేసుకొని రేపు అమ్మేసుకుంటే ఇంత మిగిలిద్దని ట్రేడింగ్ పర్పస్ కొనుక్కున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రెండోది, రేపు కొనుక్కున్న తర్వాత వీళ్ళకి ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉండి అలాంటి గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కుంటే నెలకు 1,70,000 లేకపోతే 1,50,000, 2 లక్షలు అద్దెలు వస్తాయి అని చెప్పి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆక్యుపెన్సీ కూడా కొన్ని పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో ఇవాళ 30-40% నుంచి ఆక్యుపెన్సీస్ కూడా లేవు. సో అలాంటప్పుడు ఆ రెంటలు కూడా రావు. సో ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఇబ్బంది అండి. అంతేగాని పేద మధ్యతరగతి వాళ్ళకి మాత్రం అలాంటి జోలికి, అంటే అలాంటి పెద్ద ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది, అప్పులు సొప్పులు చేసి లేకపోతే ఊర్లో పొలాలు అమ్మి కొనుక్కున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో ఈ సఫరింగ్లో కూడా వీళ్ళ రేషియో తక్కువ ఉంటుందండి. సో నేను అదే చెప్తున్నా, మళ్ళీ మీకు మార్కెట్ నిలబడాలంటే మార్కెట్ తగ్గట్టు బిల్డర్ ఉండాలి, మార్కెట్కి తగ్గట్టు డెవలపర్ ఉండాలి. ఈరోజు మనం 20,000 రూపాయలు గజం అమ్ముదాం అక్కడ వెంచరేసి అంటే కుదరదు. ఈరోజు మార్కెట్ తగ్గట్టు, మార్కెట్ స్లోగా ఉంది కాబట్టి 10,000 రూపాయలు 12,000 రూపాయలకి ఇంకో కిలోమీటర్ 2 కిలోమీటర్ ముందుకెళ్ళి ల్యాండ్ కొని అక్కడ డెవలప్ చేసి, ఇప్పుడు మన హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా పెంచారు. సో మళ్ళీ నేనేది అవకాశాలను మనం సృష్టించుకోవాలండి, మార్కెట్ తగ్గట్టు అవకాశాలు మనం సృష్టించుకోవాలి. అంతేగాని
ఇప్పుడు ప్రతి సినిమా 1000 కోట్లు పెట్టి తీస్తే ప్రతిరోజు ఆడిద్దా? ప్రతిరోజు ఆ 1000 కోట్లు పెడితే 2000 కోట్లు వస్తాయా? అలానే రియల్ ఎస్టేట్లో కూడా అందరూ హై రైజ్ కొనలేరు. నేను అందరూ హై రైజ్ కొనే విధంగా అందరి దగ్గర డబ్బులు ఉండవు. నేను మీ శ్రీకాంత్ బాబు, నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని. నేను 22 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నాను. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలు ఉన్నా, ఏ సూచనలు కావాలన్నా, ఏ సలహాలు కావాలన్నా మీరు ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన కేవలం ఇన్వెస్ట్మెంట్స్ గురించే కాదు, మీకు లీగల్గా రియల్ ఎస్టేట్కి సంబంధించి మీరు కొనుక్కునేటువంటి విల్లాలైనా, ప్లాట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా, వీటికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ల గురించి కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. మీరు నన్ను ఏ రోజు మీరు నన్ను సంప్రదించాలన్నా కూడా 9966212888 నెంబర్కి కాల్ చేయగలరు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల లోపల ఏ రోజైనా మీరు కాల్ చేయొచ్చు.